ఇక ఆంధ్రప్రదేశ్లో వైద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది కూటమి సర్కార్. ప్రైవేట్ బాట పట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి కూడా మంగళం పాడింది. పేద విద్యార్థుల కోసం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోంది. వేల కోట్ల విలువైన భూములను 100 రూపాయలకే 66 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డాక్టర్ కావాలని కోటి ఆశలు పెట్టుకున్న పేద విద్యార్థులను నమ్మించి గొంతు కోసింది. వైద్య విద్యకు ప్రాధాన్యం ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ద్వారా విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచే ప్రయత్నాలను చేపట్టింది. బోధనాసుపత్రి రూపంలో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేసే లక్ష్యంతో ముందుకు సాగింది. 2023-24లోనే 5 కళాశాలలను అందుబాటులోకి తీసుకురావడంతో రాష్ట్రానికి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోకి తెస్తామని హామీ ఇచ్చారు కూటమి నేతలు. కానీ సీట్లను ప్రభుత్వ కోటాలోకి తేవటం అటుంచి ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలకు నిధులను ఆపేసింది. అవి పూర్తి కాకుండా కుట్రలు చేసింది. కొన్ని కాలేజీల్లో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినా లేఖ రాసి మరీ పర్మిషన్ రద్దు చేయించింది కూటమి ప్రభుత్వం. ఫలితంగా 2 ఏళ్లలో 2450 సీట్లు కోల్పోయారు రాష్ట్ర విద్యార్థులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పరం చేసే కుట్రలు ప్రారంభించింది. ఇందుకు చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే పీపీపీ నిర్వహణకు అధికారుల కమిటీ సూచించిన ప్రతిపాదనలకు వైద్య శాఖ సైతం ఆమోదం తెలిపింది. 2 విడతల్లో 10 కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టడానికి అనుమతిస్తూ ఉత్తర్వులను సైతం జారీ చేశారు. టెండర్ల ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే బాధ్యతను ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పజెప్పారు. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, 2వ విడతలో నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పార్వతీపురం వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం చేయనున్నారు. వైద్య కళాశాలలకు సంబంధించిన విలువైన భూమిని ఎకరానికి కేవలం 100 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కో కాలేజీని 66 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన 100 కోట్ల విలువ చేసే భూములను కారు చౌకగా పెట్టుబడిదారులకు తేరగా అప్పగించేందుకు సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కాలేజీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి వంటి పెద్ద శస్త్రచికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందుతాయి. కానీ పీపీపీలో ప్రైవేటుకు ఇచ్చేస్తున్న నేపథ్యంలో 30% పడకల్లో ఇన్పేషెంట్, రోగ నిర్ధారణ, మందులకు ప్రజల నుంచి యాజమాన్యానికి డబ్బు వసూలు చేసుకునే వీలు కల్పించారు. సగం మెడికల్ సీట్లను ప్రైవేటు వైద్య కళాశాలల్లో మాదిరిగానే అమ్ముకోవటానికి అవకాశం ఇచ్చారు. ఇలా రాష్ట్రంలో వైద్య వ్యవస్థ మొత్తాన్ని ప్రైవేటు పరం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది చంద్రబాబు ప్రభుత్వం.